అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక అసలు మిమ్మల్ని మోసం చేస్తుంది. దీంతో మీరు మానసికంగా కోపంతో డిప్రెషన్లో కూడా పోవచ్చు. అయితే ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏది జరిగినా మీ మంచికి అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు డిప్రెషన్ నుండి బయటకు రావడానికి తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా మంచి సహకారాన్ని కూడా అందజేస్తారు. ఈరోజు రాశి వారికి వ్యాపారాల అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి. మరియు ఎవరైతే మరి ముందు నుంచి వ్యాపారంలో ఉన్నారో వారు కొత్త మార్గాలను వెతకడం ద్వారా వ్యాపారాలలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు రాసే చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంది. హోటల్ తినుబండారాల వంటి వారికి కూడా చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి, ఎక్కువగా లాభాలు ఆర్జించినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కొంతమందికి అయితే లాభాల పరంగా మంచి రోజుగా ఉంది. ఎక్కువగా లాభాలు అనేవి ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం కనిపిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరియు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. సమస్యలు ఏవి కూడా రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదనలకు తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. సమస్యలు అనేవి ఈ రోజు కలగకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి పేదలకు అయితే గులాబీ రంగు దుస్తులను దానం చేయటం వలన హయగ్రీవ స్తోత్రాలను కనుక పఠించినట్లయితే సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. మరియు మంచి మార్గాల ద్వారా డబ్బు అనేది సంపాదించడానికి మార్గాలు లభిస్తాయి. డబ్బు అనేది విపరీతంగా చేతికి అందుతుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, ఇతర ఆర్థిక రంగ లావాదేవీల్లో కూడా పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకోవడం జరుగుతుంది. ఆదాయాన్ని నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఇక ఎవరు కూడా ఆ నిర్ణయాన్ని మార్చలేరు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. ఇక కొత్త నైపుణ్యాలు కూడా నేర్చుకుంటారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఏ ప్రయత్నాన్ని కూడా మధ్యలో విరమించుకోకుండా ఉండాలి. ఈరోజు ఈ రాశి కొత్త లక్ష్యంతో ముందుకు సాగగలుగుతారు. అన్ని రంగాల్లో కూడా దూసుకు వెళ్తారు. లక్ష్యాన్ని సాధించడంలో మంచి ప్రవర్తనలో మీకు మేలు కలుగుతుంది. వృత్తిలో ఉన్న వారు ప్రణాళిక ప్రకారం కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనివలన ఆదాయం భారీగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలపైన దృష్టి పెడతారు. వృత్తిలో ఉన్నవారు, వ్యాపారస్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశీయానం చేస్తారు. అక్కడే ఖచ్చితంగా స్థిరపడతారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలతో పాటు ఇతర లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. తమ లక్ష్యాన్ని ఏడాది చిరులోగా చేరుకుంటారు. ఆ సహజంగానే నాయకత్వ లక్షణాలు అయితే ఉంటాయి. ఒక కంపెనీని కూడా ప్రారంభిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. అందరితో సంబంధాలు ఏర్పడతాయి. సంపన్నుల జాబితాలో చేరుతారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో ఖచ్చితంగా విజయం అనేది వరించబోతుంది. ఈ రాశి వారికి అయితే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ పైన దృష్టి పెట్టడం అనేది సాధ్యమవుతుంది. రాశి వారు మాత్రం డబ్బు ఆదా చేయడం అనేది ఎక్కువగా ఆలోచనలో ఉంటారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, ఇతర ఆర్థిక రంగ లావాదేవీలు పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేవి పొందగలుగుతారు. ఉద్యోగంలో పైకొస్తారు. తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందబోతున్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలు దిగకుండా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ రోజు రాశివారు స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారాలలో కూడా లాభాలు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ప్రేమికులకు శుభదినంగా ఉంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. తలపెట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు అనేది వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు సామాను పట్ల జాగ్రత్త వహించాలి. తగిన మందులను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఈరోజు రాశి వారిలో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల నుండి మంచి మార్గాల ద్వారా
బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రేమికులకైతే శుభదినంగా ఉంది. ఇప్పటివరకు ప్రేమలో పడిన వారు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రేమ ఎదురు కాబోతుంది. విద్యార్థులు కూడా చదువులో బాగా కలిసి వచ్చే రోజుగా ఉంది. ఈ రోజు ఆర్థికంగా కూడా మెరుగుదలగా ఉంటుంది. ఇది సామాన్యంగా ఉండడానికి ఇది మంచి రోజుగా. ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, ఇతర ఆర్థిక రంగ లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఆదాయాన్ని నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకసారి మీరు నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు కూడా ఆ నిర్ణయాన్ని మార్చలేరు. మీరు ఖచ్చితంగా మీ ప్రవర్తన వలన ఇతరులను ఇట్టి ఆకర్షితులు చేసుకోగలుగుతారు. మీలో ఉన్న హాస్య చతురత అందరిని మెప్పిస్తుంది. స్నేహితులతో కలిసి ఇందులో వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రేమలో పడిన వారు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. విందులు వినోదాల్లో ప్రేమ ఎదురు కాబోతుంది. మీ కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు శుభదినంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య మరి 9. లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటా శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.